వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ, పిల్లల స్కిన్ని మెరుగుపరిచే విధంగా, పిల్లల హెల్త్ ఇంప్రూవ్ చేసే విధంగా ఉండే ఫుడ్ ఐటమ్ అండి. వితిన్ 5 minutesలో 4 రకాల దోశలు అనేవి వేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ముందుగా బీట్రూట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వాటర్ పోసి మిక్సీ వేసేసుకొని ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా మిక్సీలో వేసి వాటర్ పోసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే గ్రీన్ చుక్కకూర తీసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ ఆడేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్ని. దీంట్లో రెగ్యులర్గా మనం వాడే దోశ పిండి కలిపేసుకొని ఒకసారి పాన్ హీట్ అయిందో లేదో చూసుకొని బీట్రూట్ దోశ వేసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీ ఇష్టం, కుదిరితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఒకటే వేసేసి 2 పక్కల వేయించేసుకున్నాను. చూడండి చాలా బాగుంది కలరు. ఇప్పుడు అలాగే గ్రీన్ దోశ కూడా వేసేసుకుందాం. చుక్కకూర దోశ ఇది వచ్చేసరికి. విడిగా పిల్లలు మనం ఆకుకూరలు పడితే తినడానికి ఇష్టపడరు కదా, ఇలా వేసి చూడండి చక్కగా తినేస్తారు. వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. 2 పక్కల వేయించేసుకొని పక్కకు తీసేసుకుందాం. అలాగే క్యారెట్ దోశ తగినంత సాల్ట్ పిండి కలిపేసుకొని పానీ హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకొని ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని 2 పక్కల వేయించేసుకొని తీసేస్తే ఆరెంజ్ కలర్ అండ్ క్యారెట్ దోశ రెడీ. వైట్ దోశ నార్మల్ దోశ ప్యాటర్న్ వేసేసుకొని ఆయిల్ చల్లేసుకుంటే వైట్ దోశ కూడా రెడీ. వితిన్ 5 minutesలో 4 రకాల దోశలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.